వామన అవతారం. దేవతలు దుష్ట రాక్షసులతో యుద్ధం చేసి ఓడిపోయి స్వర్గాన్ని కోల్పోయారు. అప్పుడు దేవతలు అదితిదేవిని వేడుకున్నారు. అదితిదేవి తీవ్రమైన తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు వామనుడి రూపంలో అవతరించాడు. వామనుడు ఒక బ్రాహ్మణ బాలుడి రూపంలో బలిచక్రవర్తి యాగశాలకు వెళ్ళాడు. బలిచక్రవర్తి అత్యంత దానశీలి. అతను వచ్చిన అతిథికి ఏది అడిగినా ఇచ్చేవాడు. వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల భూమిని ఇవ్వమని కోరాడు. బలిచక్రవర్తి సంతోషంగా అంగీకరించాడు. అప్పుడు వామనుడు తన రూపాన్ని విస్తరింపజేసి తన 2 అడుగులతో భూమి ఆకాశాలను కొలిచాడు. 3వ అడుగు వేయడానికి ప్రదేశం లేకపోవడంతో బలిచక్రవర్తి తన తలను వామనుడికి అర్పించాడు. వామనుడు తన 3వ అడుగును బలిచక్రవర్తి తలపై ఉంచి అతనిని పాతాళానికి పంపించాడు. పాతాళంలోకి వెళ్ళిన బలిచక్రవర్తికి రాజ్యాన్ని అప్పగించి తాను అక్కడే కాపలాగా ఉంటానని శ్రీ మహావిష్ణువు వాగ్దానం చేశాడు. ఈ విధంగా వామనావతారం ద్వారా శ్రీ మహావిష్ణువు దేవతలకు న్యాయం చేసి ధర్మాన్ని కాపాడాడు.